రేపు పొద్దున 2029 ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా మీ అందరికీ కూడా ఇంకొక శుభవార్త ఏమిటి అని అంటే రాష్ట్రంలో సీట్లు కూడా పెరుగుతున్నాయి. 175 కాస్త 263 స్థానాలకు ఏకంగా 50% పెంచి 263 స్థానాలకు పోతున్నాం. పార్లమెంటు స్థానాలు కూడా 25 నుంచి ఏకంగా 38 స్థానాలకు పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా 50% పెరుగుతున్నాయి. ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, బహుశా మనం అధికారంలోకి ఉన్నప్పుడు కోవిడ్ ఉన్నది, మనం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొని పరిస్థితుల మధ్య బహుశా కార్యకర్తలకు అనుకున్నంత పేరుకు బహుశా నేను న్యాయం చేయలేకపోయి ఉండొచ్చు. పాలన మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వచ్చింది, బట్టల మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వచ్చింది, కాబట్టి బహుశా అంత ఎక్కువగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2.0లో మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా, జగన్ 2.0లో ప్రజలకు మంచి చేయడమే కాకుండా కార్యకర్తలకు మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రజలకు జరిగే మంచి కూడా కార్యకర్తల ద్వారా మీ ద్వారానే జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మంచి రోజులు. చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఇక మిగిలిండేది కేవలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా 1.5 సంవత్సరం ఇలా గడిచిపోయింది అని అంటే ఆ తర్వాత ఎలాగో చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సినిమా చూపించే కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ రెడ్ బుక్ పాలనైనా, చంద్రబాబు నాయుడు చేసే ఈ అన్యాయాలైనా ఇక టైం దగ్గరకు వచ్చింది. ఆయన గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయపడే రోజులు ఇంక పోయాయి. ఇక నుంచి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవలసిన రోజులు దగ్గరకు వచ్చినాయని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవిస్తాను.